హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్ సంబంధించి మోహన్ బాబుకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ అన్ని కాదని నాకు ముందు జాకిర్ హుస్సేన్ వీడియో ఎంతో అనిపించింది. జాకిర్ హుస్సేన్ లవ్ స్టోరీ కానీ, ఆయన కెరీర్లో ఎలా ఎదిగాడు ఏంటని కానీ, ముందుగా ఆయన మరణించిన దానికి సంబంధించి కొంచెం బాధగా ఉన్న, లైఫ్లో అన్నీ చూశాడు, వరల్డ్లో ఎవరూ సాధించినటువంటి గొప్ప రికార్డులు సాధించాడు. దెన్ హెల్త్ ఇష్యూస్ వల్ల పాపం 73 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో చనిపోయినారు. ఈయన 1951 మార్చి 9న మన ముంబైలో జన్మించినారు. వాళ్ళ నాన్నగారి పేరు అల్లా రఖా. ఆయన కూడా మంచి తబలా విద్వాంసుడు. ఎవరి దగ్గర ఉండేవారు అంటే ఆయన మన సితార్ విద్వాంసుడు ఉన్నారు కదా, రవిశంకర్, ఆయన టీంలో వన్ ఆఫ్ ద మెంబర్. సో అల్లా రఖా గారి పెద్ద కొడుకు మన జాకిర్ హుస్సేన్ 3 సంవత్సరాల వయసులో తబలా పట్టుకుంటే స్టార్ట్ చేశారు. మీరు నమ్ముతారో లేదో 10 సంవత్సరాల లోపే బయట ప్రదర్శన కూడా ఇచ్చి ఉన్నాడు. ఇలా 1970 వచ్చేటప్పటికి కాలిఫోర్నియా బే ఏరియాలోకి వెళ్ళేసి అక్కడ ఈ తబలాకి సంబంధించేసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో కథక్ నాట్యం నేర్చుకోవటానికి యాంటోనియో మిన్నికోలా అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. దెన్ ఆమె తటపడేస్తున్న మూమెంట్లో రోజు క్లాస్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసేవాడు. ఈయన క్లాస్కి అటెండ్ అవటం, ఆమె క్లాస్కి అటెండ్ అవటం, ఇరువురు కూడా ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉంటూ ద బెస్ట్ వాళ్ళు ముందుకెళ్తూ ఒకరినొకరు ఫ్రెండ్షిప్, డేటింగ్ ఇలా ఉన్నారు. ఇతను కెరీర్ పరంగా ఎదగల, చేతిలో సరైన డబ్బు లేదు, ఫైనాన్షియల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత స్ట్రెంత్ కాదు. దెన్ మన యాంటోనియో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒప్పుకోవాలా. ఈవెన్ మన జాకిర్ హుస్సేన్ వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళు క్రిస్టియన్లు, మనమేమో ముస్లింలు, మన భారతీయులు, వాళ్ళ అమెరికన్లు, కరెక్ట్ కాదు అబ్బాయి అన్నట్టు వాళ్ళు. దెన్ ఫైనల్లీ 1978లో మొత్తానికి ఎలాగో రహస్యంగానే పెళ్లి అయిపోయింది. జాకిర్ హుస్సేన్ వాళ్ళ నాన్న అల్లా రఖా గారి సపోర్టు. ఇక ఆ తర్వాత మనవాడు కెరీర్లో జాకిర్ హుస్సేన్ ఎదుగుతున్న మూమెంట్లో మనవాడికి వస్తున్నటువంటి అవార్డులు కానీ, రివార్డులు కానీ, రికార్డులు కానీ ఇవన్నీ చూసి ఈ యాంటోనీ యొక్క వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నారు. అంత సమయంగా బాగుంది. వాళ్ళ పిల్లలు కూడా అనీషా, తర్వాత ఇసాబెల్లా, వీళ్ళు కూడా కాలిఫోర్నియాలో ఉంటారు. ఇక యాంటోనీ ఏం చేసింది, తన కథకు అద్భుతంగా నేర్చుకుంది, ప్రదర్శన కూడా ఇచ్చింది. అయితే జాకిర్ హుస్సేన్కి ఒక మంచి మేనేజర్ అవసరం ఉంది. దెన్ తన మేనేజర్గా నేనే ఉంటానని చెప్పేసి అనుకుని మేనేజర్గా ఉంటూ తన డేట్స్ అవన్నీ చూస్తూ ఏమైనా ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొత్తం కూడా ఈమె చూసుకునేది. ఇక మన జాకిర్ హుస్సేన్ లవ్ స్టోరీ ఇలా ఉంది. మరి రియల్ స్టోరీ అంటే ఇన్ ద సెన్స్ ఎదుగుదల కెరీర్లో అన్నప్పుడు ఈయన ఫస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ₹5. ఎప్పుడైతే విదేశాల్లో ప్రదర్శన ఇవ్వడం మొదలెట్టారో అప్పుడు ఆయనకు ఫస్ట్ టైం ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ₹5. ఇక ఆ తర్వాత వాహ్ తాజ్ యాడ్ ఉంది కదా, ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒకసారి చూడండి. వాహ్ తాజ్ యాడ్ బై ఆ జాకిర్ హుస్సేన్ కొట్టాడు, సూపర్ ఉండి దాన్ని తబలా వాయించేస్తూ అతను టీ తాగేసి వాహ్ అన్నప్పుడు ఆ పిల్లడు పక్కన చెప్తుంటాడు వాహ్ తాజ్ అన్నట్టు, తాజ్ మహల్ టీకి సంబంధించి. ఎప్పుడైతే జాకిర్ హుస్సేన్ గారు ఆ రకంగా యాడ్లో నటించున్నారో ఆ తర్వాత తాజ్ మహల్కి భయంకరంగా సేల్స్ పెరుగున్నాయి. ఆ యాడ్కి ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా? ₹50,000. 1980sలో చేశారు. అప్పట్లో ఒక యాడ్లో నటించినందుకు ₹50,000 తీసుకున్నారు అంటే చాలా పెద్ద రెమ్యూనరేషన్ అది. ఆ తర్వాత పెద్ద పెద్ద విఐపి ఫంక్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, బయట ప్రైవేట్ కన్సర్ట్లు ఉంటాయి. లైక్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈవెంట్ని బట్టి గంటకెంత, 3 గంటలకెంత అన్నట్టు మ్యాక్సిమం 3 to 5 hours లోపే ఉంటారు ఆయన. కొన్ని చోట్ల 3 లక్షలు, కొన్ని చోట్ల 10 లక్షలు కూడా తీసుకున్న సందర్భాలు అంటే ఆయనకి డిమాండ్ అంత ఎక్కువ. అయితే మనిషి ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా సంపాదించుకుందాం, దాచిపెట్టుకుందాం ఈవేళ మనిషి ఉండేవాడు కాదు. కొన్ని చోట్ల చూస్తున్నట్టు కూడా ఉండేవాడట. అలా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంత మొత్తం తీస్తే 10 కోట్ల లోపే ఉందట. మామూలుగా అయితే ఆయన కనీసం 100 కోట్లు ఉండాలి. లేదు, ఎందుకంటే మీరు నమ్ముతారో లేదో, మన బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయినాక ఒక భారతీయ సంగీత విద్వాంసుడిని పిలిపించుకొని మరి అక్కడ ప్రదర్శన తీసుకున్నాడు ఆయన వైట్ హౌస్లో. ఫస్ట్ టైం అనమాట ఇలా. అండ్ మన దగ్గర సంబంధించి చూస్తే 1988లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు. అండ్ 2002లో వచ్చేసి పద్మభూషణ్, మన 2023 వచ్చేసి పద్మవిభూషణ్ పురస్కారాలు ఇచ్చారు. ఈ సంగీతం అన్నప్పుడు, సంగీత ప్రపంచం అన్నప్పుడు వీరికి గ్రామీ అవార్డులు ఉంటాయి కదా, అది ఈక్వల్ టు ఆస్కర్ అవార్డులు. ఈయనకి 5 times వచ్చింది అది. 2024 స్టార్టింగ్లో జనవరిలో గ్రామీ అవార్డుల నుంచి 3 అవార్డులు వచ్చినాయి ఆయనకి. సో ఎన్నో ఎక్స్ట్రాడినరీ టీంలు ఆయన చేస్తున్నారు. తబలా అంటే ఇక జాకిర్ హుస్సేన్ అంటే తబలా. ఈరోజు ఆ తబలా మోగపోయింది, మౌనంగా ఉంది. కారణం నేను హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఈలోపు అంతా ఆయన చనిపోయిన వార్తలు ఇచ్చారు. బట్ వాళ్ళ చెల్లి వచ్చేసి లేదు, మా అన్న బాగానే ఉన్నాడు అన్నట్టుగా వార్తలు ఇస్తూ ఉన్న మూమెంట్లో
పాప అన్ఫార్చునేట్లీ నిజమే ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఆ కాసేపు పాపం చనిపోయారు. ఆయన బ్రతికున్నంతకాలం అందరి శభాష్ అనిపించుకున్నాడు. అన్ని మతస్థులు, అన్ని కులస్తులు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు వాళ్ళని మెచ్చుకుంటూనే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ద బెస్ట్ అని అనిపించుకున్నాడు జాకీర్ హుస్సేన్. లవ్ మ్యారేజ్ చేసుకున్న ద బెస్ట్ వేలో ఉన్నాడు. ఆయనకి 2 కూతుళ్ళు. ఆస్తులు ఎంతకు సంపాదించుకుని గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తబలా విధ్వంసం అంటే మన జాకీర్ హుస్సేన్. ఆయన కన్ను మూశారు. ఆయనకి సద్గతులు కలగని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం. సో వీడియోలో స్టార్టింగ్ చెప్పిన లవ్ స్టోరీ అని గుర్తుంచుకోండి. మీ దగ్గర టాలెంట్ అనేది ఉంటే, దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది అనుకుంటే, ఆ రకంగా మీరు అడుగులు వేస్తూ ఉంటే ఆటోమేటిక్ మిమ్మల్ని నమ్మినటువంటి అమ్మాయి మీతోనే ఉంటుంది. మీ పెద్దవాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. దానికోసమే ఈ వీడియో స్టార్టింగ్. మధ్యలో వచ్చి మనం జాకీర్ హుస్సేన్ గారు చెప్పుకోవాలి కాబట్టి చెప్తూ ఉన్నాం.